హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు తీపి కబురు వినిపించింది. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని గణనీయంగా పెంచింది. ఈ నిర్ణయంతో కష్టకాలంలో ఉన్న మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. చేపలు పట్టే సమయంలో జరిగే ప్రమాదాలు మత్స్యకారుల జీవితాల కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పెంచిన బీమా మొత్తం వారి కుటుంబాలకు కొంత ఊరటనిస్తుంది. మత్స్యకారుల సంక్షేమానికి ఉద్దేశించిన PMMSY పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే మత్స్యకార సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. చేపల వేట లైసెన్స్ కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సముద్రంలో చేపలు పట్టే బోట్లలో పనిచేసేవారు మత్స్యకార శాఖ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మత్స్యకారుల ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రం, పంచనామా పత్రం, రేషన్ కార్డు, మత్స్యకార సహకార సంఘం ధృవీకరణ పత్రం మరియు సంఘం తీర్మాన పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది మత్స్య సంపదను అభివృద్ధి చేయడానికి, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన పథకం. ఈ పథకం కింద మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రమాద బీమా మొత్తాన్ని 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగని చెప్పవచ్చు. సాధారణ మరణాలు లేదా ఇతర ప్రమాదాల వల్ల మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కార్మిక శాఖ ద్వారా 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తారు. ఈ 2 రకాల సహాయం మత్స్యకార కుటుంబాలకు అండగా నిలుస్తోంది. అలాగే మత్స్యశాఖ అధికారులు ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ PMMSY పథకం మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. దీని ద్వారా వారికి ఆర్థిక సహాయం కూడా అందుతోంది. మత్స్యశాఖ అధికారులు ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఇది మత్స్యకారుల సంక్షేమానికి ఒక మంచి అవకాశం. ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం మీరు మీ స్థానిక మత్స్యశాఖ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం మత్స్యకారులకు ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. అలాగే రాయితీలపై బోట్లు, అవసరమైన పరికరాలను, వలలు, ఇంజిన్లు, ఇతర వస్తువుల్ని కూడా ఇస్తోంది. తాజాగా బీమాను కూడా పెంచనుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.